సింహరాశి వారికి ఈ కాలంలో ప్రధానంగా ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణము చేస్తూ ఉండగా మార్గ మధ్యంలో చికాకులు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణం సాఫీగా జరగకుండా అనేక రకమైనటువంటి కష్ట నష్టాలతో కూడినదిగా ఉంటుంది. కాబట్టి ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉండేటప్పుడు అవి వాతావరణ పరిస్థితులను మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రయాణాన్ని ముందుగా నిశ్చయించుకోవడం అనేటటువంటిది ఎంతో అవసరంగా చెప్పబడింది. కాబట్టి ప్రయాణాలు చేయాలనుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. లేని పక్షంలో మార్గ మధ్యంలో ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ కాలంలో కొంత అసహజమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అకారణంగా ఇతరులతో గొడవ పడాలి అనేటటువంటి ఆలోచన కూడా జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి సింహరాశి వారు కొంత సంయమనం పాటించడం అనేటటువంటిది చాలా అవసరం. మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చెడుతూ ఉంటాయి. దానికి కుంగిపోకుండా కొంతకాలం సమయాన్ని వేచి చూడండి. అవి మీకు కలిసి రావడానికి ఎంతో అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి. అభిషేకాదులు నిర్వహించడం వలన ఈ యొక్క సంవత్సర అంత్యంలో మీకు శుభకరమైనటువంటి వార్తలు వినిపించడానికి అవకాశం ఉంటుంది.